బీటెక్ కౌన్సిలింగ్ అంతా ఒక కొలిక్కి వచ్చేసింది. అండ్ ఐఐటీస్లో ఈ వారం నుంచి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఎన్ఐటీస్ అయితే 10th ఆగస్ట్ నుంచి, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఇవన్నీ 10th ఆగస్ట్ నుంచి వాళ్ళ రిపోర్టింగు, ఓరియంటేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ చాలా యూనివర్సిటీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాయి. ఇంకా మన లోకల్ కాలేజెస్లో కూడా ఆగస్ట్ 2nd వీక్ నుంచి ఈ ప్రక్రియ అంతా మొదలవుతుంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ మైండ్ సెట్, పేరెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ మనం జీవితంలో చాలా సాధించేసాం అని స్టూడెంట్స్ అనుకుంటారు. పేరెంట్స్ ఏమనుకుంటారంటే, మా బాధ్యత తీరిపోయింది, మేము ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో వేసేసాము, ఇంకా ఆ తర్వాత ఇంకా వాడు చూసుకోవాలని వాళ్ళు అనుకుంటాడు. సో నన్ను అడిగితే ఇవి రెండు కరెక్ట్ కావు. ఎందుకంటే ఈ స్టూడెంట్ ఫైనలీ ఒక కెరియర్లో సెటిల్ అవ్వాలంటే ఇప్పుడు ఒక ఫస్ట్ స్టెప్ వేసాడు అనమాట. నేను చాలామంది స్టూడెంట్స్కి చెప్పేది, ప్రతి సంవత్సరం చెప్పేది ఏంటంటే, ఒక కెరియర్ అనే సినిమాకి మీకు ఇప్పుడు దొరికింది ఒక ఎంట్రీ టికెట్ మాత్రమే. పిక్చర్ అవి బాకీ హై. సో అ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు బి డన్ ఫర్ యూ టు రీచ్ యువర్ గోల్. అంతేగాని మేము ఏదో లైఫ్లో సాధించేసాం, ఇంకా చేసేది ఏమీ లేదు అనే భావనతో మీరు మాత్రం ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళొద్దు దయచేసి. రెండో ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇప్పటి వరకు స్పెషలీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి 8th క్లాస్ నుంచి ఏదో ఒక ప్రోగ్రాము, ఐఐటి ఫౌండేషను, ఈ ఫౌండేషను, ఆ ఫౌండేషను, ప్లస్ లాస్ట్ 2 years అయితే ఇక టోటల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు. ఒక్కసారి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఒక ఫ్రీడమ్ వచ్చేసినట్టు ఉంటుంది. అండ్ ఆ ఫ్రీడమ్తో స్టూడెంట్ అది సద్వినియోగం చేసుకోవచ్చు, లేదా ఆ మొమెంటం అంతా పాడు చేసుకోవచ్చు. సో బోత్ ఆర్ పాసిబుల్. సో ఈరోజు ఈ వీడియోలో స్టూడెంట్ ఏం చేస్తే ఒక మంచి కెరియర్లో సెటిల్ అవుతాడు అన్న దాని మీద డిస్కస్ చేద్దాం. ఐ విల్ నాట్ గివ్ అ వెరీ ఎలాబరేట్ లెక్చర్. బ్రీఫ్గా ఏం చేయాలో చెప్తాను. ఆల్రెడీ స్టూడెంట్స్ ఐఐటీస్కి వెళ్ళిపోయి ఉంటే మీరు ఈ వీడియో లింక్ పంపించండి వాళ్ళకి. ఇది చాలా ఇంపార్టెంట్, స్టూడెంట్స్ చూడాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్, ఈ రేంజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే స్టూడెంట్కి ఆ 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ప్యాకేజు కంపల్సరీగా వస్తుంది అని అనుకుంటాం. కానీ అది అందరికీ రాదు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చాలా ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పడం మొదలు పెడితే స్టూడెంట్ ఏమనుకుంటాడు, అరే 5 ఏళ్ల నుంచి మేము చదువుతున్నాం, స్పెషల్లీ లాస్ట్ 2 years నుంచి చదువుతున్నాం, మళ్ళా ఇప్పుడు చదవమంటారా, మళ్ళా ఇప్పుడు 100% మా టైం అంతా మళ్ళా అకాడమిక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయమంటే ఇంకా వెన్ విల్ వీ గెట్ అ ఛాన్స్ టు చిల్ అవుట్ అండ్ ఎంజాయ్ అని అనొచ్చు. సో ఇప్పుడు టోటలీ 100% ఇంటర్మీడియట్ చదివినట్టు చదివే అవసరం లేదు. ఐ విల్ నాట్ రికమెండ్ ఆల్సో. సో చదువుతో పాటు చాలా చెయ్యాలి. సో ఈ రెండు భాగాలుగా విభజిద్దాం. ఒకటి అకాడమిక్గా ఏం చేయాలి, ఇంకోటి నాన్ అకాడమిక్గా ఏం చేయాలి. సో ఫస్ట్ అకాడమిక్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే అకాడమిక్స్ ఆబ్వియస్లీ యాజ్ అ స్టూడెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ అకాడమిక్స్. అంతే కదా, ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ అ స్టూడెంట్ ఇస్ టు స్టడీ. సో అందుకోసం వాట్ నీడ్స్ టు బి డన్, ఒక డీసెంట్ గ్రేడ్ అయితే రావాలి. అందరికీ 9+ CGPA రావాలని అనట్లేదు, బట్ యూ హ్యావ్ ద పొటెన్షియల్, ప్లీజ్ గెట్ ఇట్. అట్లీస్ట్ ఒక డీసెంట్ CGPA 8+ CGPA అయితే తెచ్చుకోవాలి. ఎందుకు, ఒకటి ఫర్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ లైఫ్ లేటర్ ఆన్, అది జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, అది MBAకి వెళ్ళొచ్చు, MS అబ్రాడ్కి వెళ్ళొచ్చు, దేనికి వెళ్ళినా కూడా నువ్వు ఇంజనీరింగ్లో ఏం సాధించావు అని చెప్పడానికి నీ గ్రేడ్, ఏదైతే గ్రేడ్ నువ్వు సంపాదిస్తావో దట్ ఈస్ అ గుడ్ ఇండికేటర్. అందుకోసం ఆ గ్రేడ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మీ సీనియర్స్ చెప్పొచ్చు, అరే గ్రేడ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, నువ్వు ప్లేస్మెంట్స్కి గ్రేడ్స్కి సంబంధం లేదు అని ఏవో చెప్తారు సీనియర్స్. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు. ఆ ఫలానా స్టూడెంట్ వాడు అసలు మొత్తం 4 years చిల్ అవుట్ అయ్యాడు, కానీ వాడికి ఊబర్లో
40 లక్షల ప్యాకేజ్ వచ్చింది, స్ప్రింక్లర్లో 60 లక్షల ప్యాకేజ్ వచ్చింది, ఇలాంటివేవో చెప్తారు. ఇలాంటి ఎగ్జామ్స్ ఇస్తారో నిజం కూడా ఉండొచ్చు. కాకపోతే అవి ఎక్సెప్షన్స్, దే ఆర్ అవుట్లయర్స్. వాళ్ళ దగ్గర ఏదో స్కిల్ ఉంది, వాళ్ళ దగ్గర ఏదో ఏదో సూపర్ పవర్ ఉంది, అది దాంతో తెచ్చుకున్నారు. కానీ అందరికీ ఆ సూపర్ పవర్స్ ఉండవు. సో డోంట్ ఫాల్ ఫర్ దాట్. ఇన్ దిస్ కనెక్షన్ లెట్ మీ ఆల్సో టెల్ యూ, సీనియర్స్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కానీ ఒపీనియన్స్ తీసుకోవద్దు. సమాచారం తెచ్చుకోండి, సమాచారం తీసుకోండి, బట్ అభిప్రాయాలు మాత్రం కాదు. ఎందుకంటే దే ఆర్ జస్ట్ సీనియర్ టు యూ బై 1 or 2 years. దే అపియర్ వైజ్ బట్ దే ఆర్ నాట్ వైజ్. సో అందుకోసం ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇన్ఫర్మేషన్ అంటే ఎలాగా? గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్లో కానీ ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఆ రౌండ్స్లో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, దానికి ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఇది ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కానీ ఇది ఒపీనియన్, ఏది స్టడీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, అకాడమిక్ గ్రేడ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అనేది ఒపీనియన్. డోంట్ గో బై ఇట్. ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో కమింగ్ బ్యాక్ టు మై ఒరిజినల్ పాయింట్, అకాడమిక్స్ అన్నది ఇంపార్టెంట్. అయితే ఇంజనీరింగ్లో మీరు ఇంటర్మీడియట్లో కష్టపడినంత కష్టపడే అవసరం లేదు. దాంట్లో 50% చేసినా సరిపోతుంది. ఈ మొమెంటమ్ ఫర్ అకాడమిక్స్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. అది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఆ గ్రేడ్ మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మీకు స్కోర్ చేయడం ఈజీ. ఎందుకు ఈజీ అంటే ఫస్ట్ ఇయర్లో మీకు ఉండే సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కి ఎక్స్టెన్షన్గా ఉంటుంది. మీ కోర్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్ నుంచి వస్తాయి. సో ఫస్ట్ ఇయర్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్. సో కొంచెం మీరు ఎక్స్టెండ్ అవుతే మీకు హ్యాపీగా మీకు మార్క్స్ వచ్చేస్తాయి. సో అందుకోసం ఇప్పుడు ఇమీడియట్గా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళగానే నేను చిల్ అవుతాను అనే ఇది పెట్టుకోకుండా, ఈ కంటిన్యూయేషన్ ఆఫ్ వాట్ ఎవర్ యూ హెవ్ డన్. ఆల్రెడీ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక 2 నెలలు 2.5 నెలలు మీకు గ్యాప్ వచ్చింది. సో ఈ 2.5 నెలలు మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. ఇప్పుడు గెట్ బ్యాక్ టు స్టడీస్. మళ్ళీ మీకు డిసెంబర్లో టర్మ్ బ్రేక్ దొరుకుతుంది. అప్పుడు యూ కెన్ ఎంజాయ్ అ లిటిల్ బిట్. సో ఈ ఇమీడియట్గా ఇంజనీరింగ్లో వెళ్ళగానే చిల్ అవుట్ అవ్వకుండా మీరు ఈ అకాడమిక్స్ కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి గ్రేడ్ వచ్చింది అనుకోండి, దట్ విల్ బి అ బఫర్ ఫర్ యూ. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో కొంచెం తక్కువ వచ్చినా కూడా ఈ ఫస్ట్ ఇయర్లో మీకు ఏదైతే బంప్ వస్తుందో దట్ విల్ మేకప్ ఫర్ యువర్ సెకండ్, థర్డ్, ఫోర్త్. ఏమైనా తక్కువ వచ్చినా కూడా మీకు ప్రాబ్లమ్ ఉండదు. సో అందుకోసం ఫస్ట్ ఇయర్లో అకాడమిక్స్ ఇంపార్టెంట్. అండ్ ఈ అకాడమిక్స్ కూడా మీరు చేయవలసింది ఏం పెద్దగా ఉండదు. ఏంటంటే మీరు రెగ్యులర్గా క్లాసులు అటెండ్ అవ్వాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రాత్రంతా ఏవో యాక్టివిటీస్తో బిజీగా ఉంటారు, ఆ తర్వాత మార్నింగ్ లేట్గా లేస్తారు, మార్నింగ్ క్లాసులు మిస్ అవుతారు. ఒకసారి అలవాటు వచ్చిందంటే ఇంకా కంటిన్యూస్గా మిస్ అవుతూ ఉంటారు. సో మీరు చేయవలసిందంతా ఏంటంటే రెగ్యులర్గా మీరు క్లాస్లో కూర్చుంటే మీరు ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారో మీకు తెలుస్తుంది, నోట్స్ ఉంటుంది. తర్వాత ఆ నోట్స్ నుంచే మెజారిటీ ఆఫ్ యువర్ క్వశ్చన్స్, మీ మొత్తం ఎగ్జామ్ అంతా విల్ రివాల్వ్ అరౌండ్ ద నోట్స్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, IIIT కానీ, బిట్స్ కానీ ఇన్స్టిట్యూట్స్లో ది ప్రొఫెసర్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, అటానమీ. సో పేపర్ సెట్ చేసేది కూడా వాళ్ళే. సో దే విల్ డెఫినెట్లీ సెట్ పేపర్స్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ దే టీచ్ ఇన్ ద క్లాస్. సో అందుకోసం మీరు ఏం చేయాలి, క్లాసులు రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అండ్ ఆ నోట్స్ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్, టర్మ్ ఎగ్జామ్స్ రాగానే వాళ్ళ నోట్స్ వీళ్ళ నోట్స్ జెరాక్స్ చేసుకొని ఇవన్నీ చేయవలసి వస్తుంది. మీరు రాసుకొని మీరు చదవడం వేరు, ఇంకో స్టూడెంట్ జెరాక్స్ తీసుకొని చదవడం వేరు. సో దిస్ ద డిఫరెన్స్. సో ఇలాంటి సింపుల్ థింగ్స్ చేస్తే మీకు 8 CGP అన్నది ఎక్కడికి పోదు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బి రెగ్యులర్. అంటే రెగ్యులర్గా అంటే రోజు 12 గంటలు చదివే అవసరం లేదు. బట్ రెగ్యులర్గా ఉంటే ఏమవుతుందంటే టర్మ్ ఎగ్జామ్ వచ్చేసరికి మీకు ఎటువంటి లోడు మీ మీద ఉండరు, హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ థింగ్ యాజ్ ఫార్ యాజ్ అకాడమిక్స్ ఇస్ కన్సర్న్డ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏంటంటే బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ ఫస్ట్ ఇయర్ మీకు ఒక క్లారిటీ రావాలి. క్లారిటీ దేని గురించి రావాలి? వేర్ ఆర్ యూ హెడెడ్? ఇప్పుడు ఇంజనీరింగ్ తర్వాత మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆప్షన్స్ ఉన్నాయి? కోర్ బ్రాంచ్లోనే కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఈసీఈ అనుకోండి, ఎలక్ట్రానిక్స్ కానీ కమ్యూనికేషన్ సైడ్ కానీ సెటిల్ అవ్వచ్చు. లేదా ఐటీ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు, ఎంబీఏకి వెళ్ళొచ్చు, ఎంటెక్ చేయొచ్చు, ఎంఎస్ అబ్రాడ్ వెళ్ళొచ్చు, సివిల్ సర్వీసెస్కి వెళ్ళొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మీరు అట్లీస్ట్ మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఉండాలి. ఆర్ బై ద టైమ్ యూ ఫినిష్ యువర్
సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మీకు టోటల్ క్లారిటీ వచ్చేసేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ వేర్ యు ఆర్ హెడెడ్, ఏం చేయదలుచుకున్నారు. ఇప్పుడు ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్ ఇలాంటి కాలేజెస్కి, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే ఇంకా కాంప్లికేటెడ్ చాయిసెస్ ఉంటాయి. ఎందుకంటే మన బ్రాంచ్లో, కోర్ బ్రాంచ్లో సెటిల్ అవ్వకపోతే మీకు ఐటీ ఉంటుంది, ఎనలిటిక్స్ ఉంటుంది, కన్సల్టెన్సీ ఉంటుంది, ఫిన్టెక్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది. ఇలా చాలా 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 ఏరియాస్లో మీరు జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. బట్ అన్నిటికీ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఫైనాన్స్, లెటస్ సే, దానికి ఒక రకంగా ప్రిపేర్ అవ్వాలి. ఆర్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు మేనేజ్మెంట్, యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఎఫ్ఎంసీజీ కైండ్ ఆఫ్ కంపెనీస్, దానికి ఇంకో రకంగా ప్రిపేర్ అవ్వాలి. ఆర్ యూ వాంట్ టు గో ఫర్ ఎంబీఏ, దానికి ఇంకో రకంగా ప్రిపేర్ అవ్వాలి. సో అట్లీస్ట్ మీకు క్లారిటీ వస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, మ్యాక్సిమం ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఇక మిగిలిన టైము ఇంజనీరింగ్లో మీరు ఆ దిశగా మీరు అడుగులేయచ్చు. ప్లస్ వెన్ యూఆర్ ప్లానింగ్, నేను జనరల్లీ స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే యూ షుడ్ హ్యావ్ 2 ఆప్షన్స్, ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ప్లాన్ ఏ వర్క్ కాకపోతే ప్లాన్ బి. ప్లాన్ ఏ డూయింగ్ ఎంఎస్ పిహెచ్డి అబ్రాడ్, ప్లాన్ ఏ. ప్లాన్ బి జాబ్ ఇన్ ఇండియా. సో ఇలా ఏదో ఒక ప్లాన్ ఏ ఉండాలి, ఒక ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ ఏ వర్క్ కాకపోతే ప్లాన్ బి. సో ఇది మాత్రం క్లారిటీ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఆర్ బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఆ తర్వాత మిగిలిన టైం అంతా మీరు ఆ రకంగా మీరు సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని అటువైపు ఏమేమి కావాలో మీ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీ బయోడేటా ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలాంటి ఇంటర్న్షిప్స్ చేయాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి. ఎందుకంటే లైఫ్ హెస్ బికమ్ వెరీ కాంప్లికేటెడ్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కంపల్సరీగా ఇన్ని కోర్సులు చేయాలి అని ఉండేది. ఇప్పుడు ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఐఐటీస్, ఎన్ఐటీసే కాదు, లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ మైనర్స్ అని చాలా వచ్చాయి. సో ఏ మైనర్స్ తీసుకోవాలి, ఏ ఫీల్డ్లో మైనర్స్ తీసుకోవాలి, తర్వాత డబుల్ మేజర్, ఇప్పుడు ఐఐటీస్లో డబుల్ మేజర్ అని ఒకటి ఉంది. సో డబుల్ మేజర్ చేయొచ్చా, డబుల్ మేజర్ ఎందులో చేయాలి, డబుల్ మేజర్ అంటే 1 more year, ఈజ్ ఇట్ వర్త్ ఇట్. సో వీటన్నిటికీ క్లారిటీ తెచ్చుకోవాలి. దీనికోసం ఇన్ఫర్మేషన్ సంపాదించాలి, మీ సీనియర్స్ దగ్గర నుంచి సంపాదించాలి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి సంపాదించాలి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో సంపాదించాలి, అలుమ్నై మీ ఓన్ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయిన స్టూడెంట్స్, ప్రీవియస్ స్టూడెంట్స్, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి మీకు చాలా అవకాశాలు వస్తాయి. వాటితో మాట్లాడుకొని ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంతా చేసి, ప్లస్ మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, మీ ఇంట్రెస్ట్ ఎందులో ఉన్నాయి. ప్రతి వాడికి అన్ని ఏరియాస్లోని స్ట్రెంగ్స్ ఉండవు కదా. సో మీకు ఇప్పుడు ఒక అవగాహన రావాలి, ఏంటి, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్. ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ప్రకారము, మీ ఇంట్రెస్ట్ ప్రకారము ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ వైపు వెళ్తున్నారు అన్న క్లారిటీ అయితే మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఆర్ మ్యాక్సిమం ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మీకు అయితే ఉండాలి. సో దిస్ ఇస్ అకాడమిక్ అండ్ దిస్ ఇస్ కెరియర్. నౌ లెట్ us గో టు నాన్ అకాడమిక్. నాన్ అకాడమిక్ మీరు ఏం చేయాలి అయితే, ఇప్పటి వరకు లాస్ట్ 5 yearsకి ఇప్పటికీ కంపారిజన్ ఏంటంటే, లాస్ట్ 5 years యు ఆర్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ స్టడీస్. 8th class నుంచి చదువు 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 అని పేరెంట్స్ చెప్పుంటారు, మీరు కూడా అదే చేసి ఉంటారు. ఇప్పుడు చదువుతో పాటు చాలా అదర్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఆర్ ఆల్సో దేర్. సో దాని గురించి మనము కొంచెం టైం స్పెండ్ చేస్తాము. దాన్ని నేను ఒక నార్మలీ ఐ కాల్ ఇట్ షెఫ్ ఫ్యాక్టర్స్ అంటాను. వాట్ ఆర్ ది షెఫ్ ఫ్యాక్టర్స్? ఎస్ అంటే సోషల్ మీడియా, హెచ్ అంటే హెల్త్, ఈ అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎఫ్ అన్నది ఫ్రెండ్స్. లెట్ us స్టార్ట్ విత్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ అడల్ట్ లైఫ్, you are becoming from a teenager, you are becoming an adult. You are going to interact or you are going to come in contact with a lot of people. మీ బ్రాంచ్ వాళ్ళు అవ్వచ్చు, మీ సీనియర్స్ అవ్వచ్చు, మీ జూనియర్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ మీ అడల్ట్ లైఫ్లో అడుగు పెడుతున్నప్పుడు మీకు పరిచయం అయ్యారు. ఈ ఫ్రెండ్షిప్స్ అన్నది లైఫ్ లాంగ్ ఉంటాయి. ఆల్ రైట్. సో ఈ ఫ్రెండ్ సర్కిల్ అన్నది మీరు చాలా కేర్ఫుల్గా మీరు ఒకటి చూసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉందనుకోండి, ఒక ఆస్పిరేషనల్ ఫ్రెండ్స్, అంబిషియస్ ఫ్రెండ్స్, రైట్ థింకింగ్ ఫ్రెండ్స్, వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో పాటు మనం కూడా లైఫ్లో ముందుకెళ్ళచ్చు. సో ఫ్రెండ్ సర్కిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటున్నప్పుడు మీరు మీ స్టేట్ నుంచి కాకుండా, నార్మలీ మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, ఈ తెలుగు వాళ్ళని తిరుగుతారు. వెన్ యు ఆర్ గోయింగ్ అలాంగ్ విత్ ఓన్లీ తెలుగు పీపుల్, మీకు ఎక్స్పోజర్ కానీ లెర్నింగ్ ఆపర్చునిటీస్ కానీ ఎక్కువ ఉండవు. సో మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో నార్త్ ఇండియన్స్ కలుపుకోండి, తమిళియన్స్ని కలుపుకోండి, కేరళైట్స్ని కలుపుకోండి, మహారాష్ట్ర వాళ్ళని కలుపుకోండి, బెంగాలీస్ని కలుపుకోండి, నార్త్ ఈస్ట్ వాళ్ళని పెట్టుకోండి. సో ఏమవుతుంది, మీకు
ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, లాంగ్వేజెస్ వస్తాయి, అండ్ యువర్ పర్సనాలిటీ విల్ బికమ్ రిచర్. అంతేగాని ఎంతసేపు ఈ తెలుగు వాళ్ళతో తిరుగుతూ ఈ ఈ ఆల్ ద టైమ్ ఈ తెలుగు వరల్డ్ వ్యూ అంటే ఏముంది, ఇట్ ఆల్వేస్ రివాల్వ్స్ అరౌండ్ పాలిటిక్స్ కానీ మూవీస్ కానీ, అంతే తప్ప వీ విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. నార్త్ ఇండియన్స్ ఆర్ వెరీ వెరీ అగ్రెసివ్ పీపుల్. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కంపెనీస్ చూస్తే మనం అనుకుంటాం మనం ఐటీలో తెలుగు వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. మనం ఎక్కడ డామినేట్ చేస్తాం? టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో డామినేట్ చేస్తున్నాం, విచ్ ఆర్ నాట్ వెరీ హై పేయింగ్. ఈ హై పేయింగ్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? గూగుల్, మెటా, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓకే, అడోబీ, ఇలాంటి సేల్స్ ఫోర్స్, ఇలాంటి కంపెనీస్లో మీకు మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంబిషియస్ ఉంటారు, అగ్రెసివ్ ఉంటారు. వాళ్ళతో తిరుగుతుంటే మనకి ఆ అంబిషను, ఆ అగ్రెషను, ఆ రేంజ్లో మనకి ఓకే, ఆ రేంజ్ అంత రాకపోయినా అట్లీస్ట్ సమ్ రెబ్ ఆఫ్ ఎఫర్ట్ విల్ బి దేర్. సో ఈ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నెట్వర్కింగ్ గురించి కూడా మాట్లాడాలి. నెట్వర్కింగ్ అంటే ఏంటి? పరిచయాలు పెంచుకోవడం. ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు దొరికే వెరీ 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 ఇంపార్టెంట్ విలువైనది ఏదైనా ఉంది అంటే ది పవర్ ఆఫ్ నెట్వర్క్. ఎందుకంటే మీకు 3 ఏళ్ళు మీ సీనియర్ బ్యాచ్, మీ బ్యాచ్ 3 ఏళ్ళ 3 జూనియర్ బ్యాచ్, అంటే 7 బ్యాచ్లు అంటే యావరేజ్గా ఒక కాలేజీలో 500 మంది పర్ బ్యాచ్ ఉన్నారు అంటే 3 నుంచి 4,500 మందితో మీరు పరిచయాలు పెంచుకోవడానికి మీకు ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ అవ్వకపోవచ్చు ఫ్రెండ్స్, బట్ అట్లీస్ట్ ఈ పరిచయాలు పెంచుకోవడం వల్ల లైఫ్ లాంగ్ మీకు ఈ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది ఎన్నో రకాలుగా, సో మెనీ వేస్. ఎందుకంటే అలమ్నై అంటే వాళ్ళు పడి చేస్తారు, ప్రాణం ఇస్తారు చాలామంది. సో రేపొద్దున మీరు స్టేట్స్ వెళ్తారు, స్టేట్స్ వెళ్ళిన తర్వాత మీకు ఏదో మీ ఎంఎస్ కంప్లీట్ చేస్తారు, ఎంఎస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇంటర్న్షిప్ కానీ జాబ్ కానీ రిఫరెన్సెస్ కావాలి. ఎవరు ఇస్తారు? మీ ఫ్రెండ్స్ ఇస్తారు, మీ సీనియర్స్ ఇస్తారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, చాలా రకాలుగా మీకు ఈ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ నెట్వర్క్ పెంచుకోవడంలో మీరు యూ షుడ్ బి బాదర్డ్ అబౌట్, దాని మీద ఫోకస్ చేసుకోండి. దట్ ఈస్ వన్. ఇది అయిన తర్వాత, ఫ్రెండ్స్ అయిన తర్వాత, లెట్ us లుక్ అట్ ది నెక్స్ట్ థింగ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంత ఇంపార్టెంట్. ఇంజనీరింగ్లో ప్రతి కాలేజ్లోని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి. లిటరీ క్లబ్స్ ఉంటాయి, క్రియేటివిటీ గురించి క్లబ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటుంది, వేరియస్ కైండ్స్ ఆఫ్ క్లబ్స్ విల్ బి దేర్. మీ ఇంట్రెస్ట్ ప్రకారం ఫోటోగ్రఫీ క్లబ్ ఉంటుంది, ఒక ఫిల్మ్ క్లబ్ ఉంటుంది, ఓకే, ఒక క్విజింగ్ క్లబ్ ఉంటుంది, ఒక డిబేటింగ్ క్లబ్ ఉంటుంది, ఒక పోయట్రీ క్లబ్ ఉంటుంది, ఒక సైక్లింగ్ క్లబ్ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి. సో యూ షుడ్ బికమ్ అ మెంబర్ ఆఫ్ వన్ ఆఫ్ దీస్ క్లబ్స్. నాట్ ఓన్లీ బికమ్ ఎ మెంబర్, ఒక మంచి హాబీ ఒకటి డెవలప్ చేసుకోండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ తీసుకోండి. తర్వాత ప్రతి కాలేజ్లోని 2 ఫెస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఏ కైండ్ ఆఫ్ కాలేజ్ అయినా కూడా ఒక కల్చరల్ ఫెస్ట్ ఉంటుంది, ఒక టెక్నికల్ ఫెస్ట్ ఉంటుంది. గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. సో దానివల్ల ఏమవుతుంది, మీకు ఒక ఆర్గనైజేషన్ స్కిల్స్ ఏర్పడతాయి, ఫ్రెండ్స్ డెవలపింగ్, టాకింగ్ టు పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఇక చాలా రకాల స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో టేక్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ క్లబ్స్. కానీ వీటన్నిటికీ ఏంటంటే, కానీ అదే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీరు మళ్ళీ 100% టైం స్పెండ్ చేసేసి ఇది స్టడీస్ పాడు చేసుకోకండి. దేర్ ఇస్ అ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో ఇదే నేర్చుకోవాలి మీరు. టైం మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవాలి. టైం మేనేజ్మెంట్, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వాలి అని డిసైడ్ చేసుకోవాలి. సో దాని ప్రకారం ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఎందుకంటే జాబ్లో కూడా దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. జాబ్లో కూడా చాలా వర్క్స్ ఉంటాయి. అన్ని వర్క్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసే టైం సరిపోతుంది. సో యూ హ్యావ్ టు నో హౌ టు ప్రయారిటైజ్ అండ్ హౌ టు మేనేజ్ టైం. దానికి మీకు ఇంజనీరింగ్ కాలేజ్లోనే మీకు ఆ బేసిక్ స్కిల్స్ అన్నది డెవలప్ అవుతాయి. సో టైం మేనేజ్మెంట్ అన్నది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ తీసుకోండి, కొత్తవి నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ నేర్చుకోండి ఇఫ్ యూ ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు స్విమ్మింగ్. టెన్నిస్ నేర్చుకోండి ఇఫ్ యూ ఆర్ నాట్ ప్లేడ్ టెన్నిస్ ఆల్ యువర్ లైఫ్. సో ఇలాంటివి చాలా కొత్తవి వాట్ ఎవర్ యూ కెన్ డూ. ఎందుకంటే ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ లేటర్ ఆన్ ఇన్ లైఫ్ దొరకదు. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ దొరకదు, అవకాశాలు ఉండవు, ప్లస్ స్టేక్స్ విల్ బీ హై. ఇక్కడ ఒక 2 మిస్టేక్స్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు, యూఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. వన్స్ యూ గెట్ ఆన్ టు అ జాబ్, అక్కడ నేర్చుకోవాలి అంటే ద స్టేక్స్ విల్ బీ హై, ద కాస్ట్ ఆఫ్ మిస్టేక్స్ విల్ బీ హై. ఇప్పుడు యూ కెన్ మేక్ మిస్టేక్స్ అండ్ లెర్న్. సో అందుకోసం ఈ టైంలో మీరు
న్యూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ న్యూ హాబీస్ ఒకటి డెవలప్ చేసుకోండి. సో దట్ ఈస్ అబౌట్ ది ఈ పార్ట్. దెన్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 4 yearsలో మీరు హెల్త్లో ఎటువంటి, స్పెషలీ మీరు హాస్టల్లో ఉంటే యు ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ, సో దిల్ విల్ నాట్ బీ సంబడీ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సో మీ అంతటా మీరే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో హెల్త్లో ఏముంది, బేసికలీ 2-3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి డయట్ అంటే ఫుడ్, సెకండ్ ఎక్సర్సైజ్, థర్డ్ స్లీప్. ఆల్ 3 ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఈ 3 స్టూడెంట్ లైఫ్లో 3 దెర్ విల్ బి ప్రాబ్లమ్స్. ఒకటి డయట్ నార్మలీ హాస్టల్ ఫుడ్ అయితే ఒక ఎంత మంచి హాస్టల్ అన్నా కూడా ఒక 4 రోజులు అయిన తర్వాత మొహం మొత్తేస్తుంది అండ్ యూ విల్ స్టాప్ ఈటింగ్ దట్. అండ్ ఆ తర్వాత ఏం చేస్తారంటే జంక్ ఫుడ్ తీసుకుంటారు. సో డోంట్ డూ దాట్. సో న్యూట్రిషియస్, హెల్దీ, బ్యాలెన్స్డ్ ఫుడ్ మెయింటైన్ చేసుకోవాలి. రెండోది ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ చేసుకోండి, మంచి అవకాశాలు ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, మేక్ యూస్ ఆఫ్ దాట్. ఓకే, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ రెజ్యూమెన్. అండ్ దెన్ ఫైనలీ స్లీప్. అండ్ ఇక్కడే చాలామంది ఏం చేస్తారు, రాత్రంతా ఏదో బిజీగా ఉంటారు, మార్నింగ్ ఎప్పుడో పడుకుంటారు, దే మిస్ దేర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఇవన్నీ దెర్ విల్ బి అ సైక్లిక్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ దిస్. సో దీనివల్ల మీకు మొత్తం షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది అండ్ అకాడమిక్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ స్లీప్ అన్నది నార్మల్గా యూ రిక్వైర్ అట్లీస్ట్ 6 to 7.5 hours ఆఫ్ స్లీప్. అది వచ్చేటట్టు చూసుకోండి. డజంట్ మ్యాటర్ వెన్, బట్ మరీ టూ లేట్ ఇన్ ద డే. ఏదో 2-3 రోజులు ఒక సెమిస్టర్లో 2-3 రోజులు యూ మే హ్యావ్ టు డూ నైట్ అవుట్స్ ఫర్ వాట్ ఎవర్ పర్పస్, బట్ ఎవ్రీ డే కెనాట్ బి అ నైట్ అవుట్. సో అదొకటి మీరు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. అండ్ దెన్ ఫైనలీ సోషల్ మీడియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది స్టూడెంట్ వాడికి తెలియకుండా టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ కొంతమంది ఈ సోషల్ మీడియాకి బానిసలు అయిపోతారు. దట్ ఈస్ అ వెరీ వెరీ డేంజరస్ థింగ్ టు హ్యాపన్. సో ఈ సోషల్ మీడియాకి మీకు ఆ డిసిప్లిన్ ఉండాలి. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు ఒక టోటలీ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండమని నేను అనట్లేదు. యూ కెనాట్ బి, ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ రిక్వైర్డ్. ఓకే, మీరు బయట ప్రపంచం గురించి తెలియడానికి కానీ, ఆర్ టు నో వాట్ ఆర్ ద కరెంట్ ట్రెండ్స్ కానీ, టు బీ ఇన్ టచ్ విత్ అదర్స్ కానీ, సోషల్ మీడియా ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ప్లేస్. సో మీరు డోంట్ లెట్ సోషల్ మీడియా కంట్రోల్ యూ. మీరు సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి. సో అది మీరు అందుకోసమే ఈ హెల్దీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే మీరు సోషల్ మీడియాకి బానిస అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అంతేగాని ఏదో పిచ్చిగా ఇన్స్టాగ్రాము, ఆ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇవే చూస్తూ కూర్చుంటే మీకు తెలియకుండా, యూ విల్ నాట్ రియలైజ్, తెలియకుండా యూ విల్ బి స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దాట్ అండ్ దట్ విల్ హ్యావ్ అన్ ఎఫెక్ట్ బోత్ ఆన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ అదర్ థింగ్స్ దట్ ఐ మెన్షన్డ్ ఇంక్లూడింగ్ అకాడమిక్స్. సో అందుకోసం సోషల్ మీడియా మీద కంట్రోల్ ఉండాలి. సో ఏది ఏమైనా నేను మా స్టూడెంట్స్కి నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా చేయండి, రూమ్లో కూర్చొని పడుకొని టైం వేస్ట్ చేసుకోకండి. పడుకోండి డ్యూరింగ్ నైట్ టైం, దట్ 6 to 7.5 hours ఆఫ్ స్లీప్ దట్ ఈస్ రిక్వైర్డ్. అంతేగాని ఏమి చేయకుండా జస్ట్ రూమ్లో పోయి డే టైంలో కూర్చొని టైం వేస్ట్ చేసుకోకండి. అకాడమిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ చదువుకుంటూ, ఏమి పని లేకపోతే జస్ట్ గో సిట్ ఇన్ అ క్యాంటీన్, డూ చిట్ చాటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, నో ప్రాబ్లం. అంతేగాని ఏం చేయకుండా రూమ్లో కూర్చొని ఇది మొబైల్తో ఆడుకోవడం కానీ, పడుకోవడం కానీ, ఇలాంటి పనులు మాత్రం చేయకండి. నేను చాలా చాలా సింపుల్ స్టెప్స్ చెప్పాను, చాలా బ్రీఫ్గా చెప్పాను. ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎలాగ అన్ని పక్కకు పెట్టి చదివారో అలా చదవమని నేను అన్ని పుస్తకాల పురుగులు అయితే అయ్యే అవసరం లేదు. ఒక హెల్దీ ఒక షెడ్యూల్ మెయింటైన్ చేసుకొని, ఒక బ్యాలెన్స్డ్ షెడ్యూల్ చేసుకుంటే మీరు ఇటువైపు కెరియర్లో రాణిస్తారు. యాజ్ అ పర్సన్ యూ విల్ బికమ్ వెరీ గుడ్. యువర్ హెల్త్, యువర్ overall personality will also improve. So these are simple things that you have to take care of while you're engineering. But don't be under the impression, most important and don't be under the impression, నేను ఐఐటీలో సీట్ తెచ్చుకున్నాను, IIIT తెచ్చుకున్నాను, బిట్స్లో తెచ్చుకున్నాను, ఇక లైఫ్లో ఏదో సాధించాను అని మాత్రం అనుకోకండి. ఇది ఒక ఫస్ట్ మెట్టు, ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఆ తర్వాత ఈ నెక్స్ట్ 4 yearsలో మీరు ఏం చేస్తారు అన్న దాని మీద మీ కెరియర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దాట్.
పేరెంట్స్కి వన్ లాస్ట్ వర్డ్ అబౌట్ పేరెంట్స్ ఏమనుకుంటారు, మేము ఆల్రెడీ చేసేసాం, ఇంకా మాకేం లేదు, మేమేం చేసేది ఏం లేదు, ఇక వాడు ద చైల్డ్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అనుకుంటారు. కానీ పేరెంట్ బాధ్యత ఇక్కడితో తీరదండి. కొంచెం మీరు యూ షుడ్ బి ఇన్ టచ్ విత్ ద స్టూడెంట్. ఒకవేళ పిల్లవాడు మీతోనే ఉంటే, ఒక లోకల్ కాలేజీలో చదువుతుంటే మీకు ఇంకా కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, మీకు తెలుస్తుంది ఏమవుతుందో. ఒకవేళ హాస్టల్లో ఉంటే మాత్రము అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్లో మీరు తరచుగా వెళ్ళి కలుస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకటి ఏమవుతుందంటే ఒంటరితనం, ఎస్పెషలీ ఈ సెన్సిటివ్ లోన్లీ కిడ్స్కి ఒంటరితనం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఒక గాడిలో పడేంత వరకు కొంచెం మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. సో ఏమైనా వార్నింగ్ సిగ్నల్స్ ఏమైనా కనిపిస్తున్నాయేమో అని మీరు ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతాయి. ఫోన్లోనే కాదు, ఫిజికల్గా మీరు ఇంటరాక్ట్ అవుతే చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఫస్ట్ ఇయర్లో మీరు కొంచెం ఫ్రీక్వెంట్గా వెళ్ళేటట్టు ఒకసారి చూసుకోండి. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉన్నారో అది చూసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్ బాగుంటే మీరు ఇంకా దేని గురించి బాదర్ అవ్వక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు బాదర్. ఆ తర్వాత సెకండ్ ఇయర్ నుంచి మీరు అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళకపోయినా హాస్టల్కి అట్లీస్ట్ ఫోన్లో టచ్ చేసి, ఫోన్లో మదర్ కానీ ఫాదర్ కానీ ఆర్ బోత్ కొన్ని హెల్దీ ప్రోటోకాల్స్ అయితే డెవలప్ చేసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సండే యూ విల్ హ్యావ్ అ వీడియో కాల్ విత్ యువర్ సన్ ఆర్ డాటర్ అని ఒక ప్రోటోకాల్ ఒక డెవలప్ అవుతే త్రూ అవుట్ ద 4 years ఈ ప్రోటోకాల్ ఫాలో అవడం ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మీరు కూడా టచ్లో ఉంటారు. అండ్ మీరు పిల్లవాడు మాట్లాడుతున్నప్పుడు చదువు అని వాడిని విసిగించకండి. యూ జస్ట్ లిసన్ టు హిమ్, వినండి. లెట్ హిమ్ ఆర్ హర్ టాక్ అబౌట్ ద కాలేజ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, దట్ విల్ గివ్ యూ అన్ ఇండికేషన్ వాట్ దేర్ ప్రయారిటీస్ ఆర్. వాళ్ళు చదువు గురించి ఎక్కువ మాట్లాడుతున్నారా, ఆటల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఫ్రెండ్స్, దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇట్ విల్ గివ్ యూ అన్ ఐడియా యాజ్ టు వేర్ దే ఆర్ హెడెడ్. సో దాని ప్రకారం మీరు నెక్స్ట్ టైం వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కానీ మీరు వెళ్ళినప్పుడు కానీ కొంచెం అడ్వైస్, కొంచెం కరెక్షన్ ఏదైనా అవసరం ఉంటే ఆ కరెక్షన్లు ఇవ్వండి. బట్ బొత్తిగా వదిలేయకండి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు, వాడు ఆల్రెడీ ఐఐటీకి వెళ్ళిపోయాడు, ఇంకా వాడే చూసుకుంటాడు. పిల్లలకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో యాజ్ ఎల్డర్స్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ దెమ్ దట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో అది మీ రెస్పాన్సిబిలిటీ. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఈ ఇంజనీరింగ్ ఒక మంచి ప్రొఫెషన్ దే హెవ్ చోజన్. అయితే ఈ నెక్స్ట్ 4 years కూడా అదే మొమెంటం కంటిన్యూ చేస్తే లైఫ్లో బాగా సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్.